విద్యార్థులు తమ మేధాశక్తిని పెంచుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలు చదవాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో దాత బాదం ఉదయ్ సూర్యప్రకాష్ పలువురు ప్రముఖుల విరాళాలతో నూతనంగా నిర్మించిన పీఠికాపుర కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పీఠికాపుర కళావేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పిఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాను, మాజీ ఎమ్మెల్యే వర్మను పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. అలాగే దాతలను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ రామచంద్రరావు, ప్రసాద్ మాస్టర్, త్రినాథ్, వెన్నపు చక్రధర్రావు, జవాది కృష్ణ మాధవరావు, రాయుడు శ్రీను, నల్లా శ్రీను, పిల్లి చిన్న, కేతవరపు కృష్ణ, గుత్తుర్తి విజయేంద్ర, బోనం పరమేష్, బోనం రాజు, నరహర శెట్టి, శివరాం, వరద సత్యబాబు, గట్టి శ్రీకృష్ణదేవరాయలు, పోలుపర్తి వేణు తదితరులు పాల్గొన్నారు. అందరికీ లభ్యమయ్యేది గ్రంథాలయం. మరి అటువంటి గ్రంథాలయం ఎప్పటి నుంచో ఇక్కడ స్థాపించబడ్డాం. మరి దీనికి దాతలు, ఇక్కడ ఈ మండపానికి దాతలు మరి సూర్యప్రకాష్ గారు, మరి అదేవిధంగా ఉమర్ అలీషా గారు, ఇంకా చాలామంది ఉన్నారు. కనపడిన దాతలు అందరూ కూడా చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం చేశారు. దీన్ని కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను మన శంకర్ గారికి. వేసవికాలం చిన్న చిన్న బర్త్డేలకి వంట ఇక్కడ లేకుండా బయట తెచ్చుకుని భోంచేసే విధానం ఉంటే కొంచెం ఆర్థికంగా కూడా గ్రంథాలయానికి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మన ఊరు మన బాధ్యత అంటే, మన ఊరు అంటే రోమాలు నెక్కబడతాయా నెక్కబడ నెక్కబడతాయి అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తను. ఎత్తని వాళ్ళు మన ఊరు కాదు. అంటే ఎప్పుడన్నా అమెరికాలో ఉన్నాయండి, ఆస్ట్రేలియా ఉన్నాయండి, ఇక్కడ పిఠాపురంలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఆడికి ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ చిన్నప్పుడు చదువుకోండి, ఏదో మన వాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది తగిలిందా, అబ్బాయి మన వాళ్ళకి ఏం అవ్వలేదురా, కొద్దిగా ఏదో ఇల్లు కాలనీ అని చెప్తాడు. మన ఊరు మన బాధ్యత అన్న పేరులో పుట్టినూరు జ్ఞాపకం వస్తుంది. ఆ ఊరికి ఏదన్నా చేయాలన్న తపన వస్తుంది. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం. ఆ సాధిస్తున్నటువంటి తరుణంలో మనం పుస్తక పఠనం ఉన్నట్లయితే మన మేధాశక్తి వికసిస్తుంది. తద్వారా మనకి ఆ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఏది చదవాలి, ఏది ముందుకు వెళ్ళాలి, ఏది జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి కానీ జీవితం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడానికి పుస్తక పఠనం అనేటువంటిది మొట్టమొదటి పునాది. ఆ పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా సౌధాన్ని నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి ఈ విధంగా ఈనాడు సమాజంలో ఏర్పడినటువంటి పుస్తక పఠనం యందు తగినటువంటి ఆసక్తి నేటి విద్యార్థులకు పూర్తిగా తరిగిపోతూ వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మనం పుస్తక పఠనం యందు విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి గ్రంథాలయాల యొక్క స్ఫూర్తిని కలిగించి వారిని ఆ గ్రంథాలయాల్లో ఉండేటువంటి అనేక పుస్తకాలు చదివేటువంటి అవకాశం తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, పెద్దలుగా మనందరం కూడా వారికి ఆసక్తి కలిగించాలి. అదేవిధంగా ఈ గ్రంథాలయానికి నేను ఆ పురాతనమైనటువంటి పుస్తకాల భాండాగారం ఎంతో ఉంది మన ఈ గ్రంథాలయంలో. అటువంటి ఆ గ్రంథాలయం రీసెర్చ్ కూడా ఎన్నో పుస్తకాలు మనకి ఇక్కడ లభిస్తున్నాయి. అనేక మంది పెద్దలు వచ్చి పుస్తకాలు ఇక్కడ చదవటం జరుగుతుంది.